వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాలతి. అమెరికన్ గ్రీన్ కార్డ్ లక్షల మందికి ఆకర్షించే మాట ఇది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నోట గ్రీన్ కార్డ్ అనే మాట వచ్చింది. గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా అంటున్నారు ట్రంప్. అయితే ఇది అందరికీ కాదు, అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే. కానీ మళ్ళీ ఇక్కడ తిరకాసు. గ్రీన్ కార్డు కావాలంటే మరో కార్డు తీసుకోవాలని అంటున్నారు. ఆ కార్డు పేరే గోల్డ్ కార్డ్. అమెరికాలో పెట్టుబడిదారుల కోసం ట్రంప్ కొత్త విధానం తీసుకొచ్చారు. $5 మిలియన్ చెల్లిస్తే గోల్డ్ కార్డు ఇస్తామంటున్నారు. $5 మిలియన్ అంటే మన కరెన్సీలో 43.5 కోట్ల రూపాయలన్నమాట. గోల్డ్ కార్డు కొంటే పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం, నివాసం కల్పిస్తామని ట్రంప్ భరోసా ఇస్తున్నారు. వాస్తవానికి అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించేందుకు 1990లో EB-5 విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటిదాకా ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసాల స్థానంలో గోల్డ్ కార్డు విధానం తీసుకొస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశారు. దీంతో 35 ఏళ్లుగా అమల్లో ఉన్న EB-5 విధానం రద్దయినట్లే. మరో 2 వారాల్లో గోల్డ్ కార్డు అమల్లోకి వస్తుంది. గోల్డ్ కార్డ్ అంటే గ్రీన్ కార్డుకు అప్గ్రేడెడ్ వర్షన్ అని. గోల్డ్ కార్డు కొంటే గ్రీన్ కార్డు కన్నా ఎక్కువ సౌకర్యాలు ఉంటాయని ట్రంప్ ఊరిస్తున్నారు. ఇలా వచ్చిన నిధులతో దేశం అప్పులు తీరుస్తామని ట్రంప్ చెప్పుకుంటున్నారు. దీని ప్రకారం అమెరికాలో బిజినెస్ ప్రారంభించి కనీసం 10 ఉద్యోగాలు ఇచ్చిన వారు $1 మిలియన్ చెల్లిస్తే చాలు, వారికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. EB-5 విధానంలో చాలా అవకతవకలు జరిగాయని ట్రంప్ వాదిస్తున్నారు. అందుకే కొత్త విధానం తీసుకొస్తున్నట్లు వివరించారు. ఇలా 10 లక్షల గోల్డ్ కార్డులు $5 మిలియన్ చొప్పున విక్రయించిన $5 ట్రిలియన్ సంపాదిస్తానని ట్రంప్ అంటున్నారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టి 43 కోట్ల రూపాయలు ఇస్తే చాలు, ఎవరికైనా గోల్డ్ కార్డ్ అంటున్నారు ట్రంప్. అయితే రష్యన్లకు కూడా ఇలాంటి కార్డులు ఇస్తారా అని బరాబర్ ఇస్తాం ధీమాగా చెప్తున్నారు. అమెరికాలో ట్రంప్ వచ్చిన ఆంక్షలు విధిస్తున్న గ్రీన్ కార్డుకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. అమెరికాలో 2022 సెప్టెంబర్ నుంచి ఏడాది వరకు 8,000 మంది ఇన్వెస్టర్ వీసాలు తీసుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు పెట్టుబడిదారులకు గోల్డ్ కార్డులు ఇస్తూ వారికి పౌరసత్వం ఇస్తున్నారు.